రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు అభ్యర్థుల జాబితాలు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. మరోవైపు ప్రచారానికి సమయం ముంచుకొస్తోంది. పోలింగ్కు ఇంకా 24 రోజులే గడువుంది. అందుకే పార్టీలు తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం అధినేత తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రచార శంఖారావం పూరించేశారు. వైకాపా అధినేత ఆదివారం ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జనసేన, భాజపా, కాంగ్రెస్ కూడా తమ వంతు ప్రచారానికి సిద్ధమైపోతున్నాయి. సమయం తక్కువగా ఉండటం వల్ల సుడిగాలి పర్యటనలకే పార్టీల అధినేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక రాష్ట్రాల్లో వాయువేగంతో ప్రచారం హోరెత్తనుంది. మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి తెచ్చిన తెలుగుదేశం ప్రచార పర్వంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. మీ భవిష్యత్తు నా బాధ్యత అనే నినాదంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అలిపిరి ఘటనలో తనకు ప్రాణదానం చేసిన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచే అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. చేసిన అభివృద్ధి చెప్పుకోవడం, అమలు చేయబోయే సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లడం, ఆ ప్రగతి పరంపర ఆగితే వచ్చే అనర్థాన్ని వివరించి చెప్పడం ఎన్నికల ప్రచారంలో ఈ త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాలని తెలుగుదేశం భావిస్తోంది. తొలి విడతలోనే 125 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓవైపు మిగిలిన స్థానాలు, ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓవైపు కొనసాగిస్తూనే ప్రచార పర్వంపైన దృష్టి సారించారు. తొలుత పసుపు సైన్యంలో ఎన్నికల సమర స్ఫూర్తి రగిలించి ఆ తర్వాత జనబాహుళ్యంలోకి దూసుకువెళ్లాలని నిర్ణయించారు. తొలి విడతలో సేవామిత్ర, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలతో సభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 వరకు తొలుత క్యాడర్తో సమావేశాలు నిర్వహించి తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు. రెండవ విడతలో బహిరంగ సభలు, రోడ్ షోలతో తెలుగుదేశం ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లనుంది. ఏ ప్రధాన కార్యక్రమమైనా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ప్రారంభించటం చంద్రబాబుకు ఆనవాయితీ. అందుకే ఈసారి కూడా అమరావతి నుంచి నేరుగా తిరుమల వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతికి బయలుదేరే ముందు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు పూజలు నిర్వహించారు. ఆయన సతీమణి భువనేశ్వరి ఎదురొచ్చి హారతి ఇచ్చారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా చాలా వరకు ప్రకటించిన నేపథ్యంలో కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవామిత్రలు, అభిమానులతో సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ అజెండా, ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత వివరించి చైతన్యపరుస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో మాట్లాడి వారిలో స్ఫూర్తిని రగిలించేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. మా తమ్ముళ్ళు అనుకుంటే అయిపోతుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, అభివృద్ధి చేశాం, సంక్షేమం ఇచ్చాం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెద్ద పనులు చేస్తాం. నేను మిమ్మల్ని కోరేది, ఈ పనులు చేసినప్పుడు మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎన్నికల్లో కష్టపడండి, 25 రోజులు వేరే పని పెట్టుకోవద్దండి, అన్ని సీట్లు గెలిపించండి, ప్రజల్ని మెప్పించండి. నేను మీకు అండగా ఉంటానని మా తమ్ముళ్ళందరికీ మరొకసారి హామీ ఇస్తున్నా. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే ఈ కీలక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చారిత్రక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని శ్రేణులకు ప్రధానంగా వివరిస్తున్నారు చంద్రబాబు. విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల సభల్లో సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలను సన్నద్ధం చేయనున్నారు. ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లాలోని క్రియాశీల కార్యకర్తలు, అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 18న, రాయలసీమ జిల్లాల్లో 19న చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక ఈ నెల 20 నుంచి భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత. మిషన్ 150+ అనే నినాదంతో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల వ్యూహాలను గమనిస్తూనే ఈ ప్రచార పర్వం ముమ్మరంగా జరిగేలా వ్యూహ రచన చేసుకున్నారు.
అభివృద్ధి పథకాలు సగంలోనే నిలిచిపోకుండా మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకుని ముందుకు నడిచేలా ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు తొలి అడుగు వేయనున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి. మీలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి రావాలి. తీసుకొస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 19 వరకు ఈ కార్యకర్తల మీటింగులు, ఈ కార్యకర్తల మీటింగుల ద్వారా శంఖారావాన్ని పూరిస్తాం. ఆ తర్వాత ఎన్నికల రంగంలో పోతాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు, లోటు బడ్జెట్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 5 ఏళ్ల పాటు చేపట్టిన కార్యక్రమాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ప్రతిపక్ష పార్టీ తీరు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఎలా అడ్డంకిగా మారిందో వివరించేందుకు కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు వినియోగించుకోనున్నారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం సీతకన్ను వేయడమే కాక అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తుందన్న విమర్శల జడిని కొనసాగించనున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైకాపాను గుప్పెట్లో పెట్టుకుని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని కేంద్రం తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. 5 ఏళ్లు రాష్ట్రం కోసం కష్టపడిన తీరును వివరిస్తూ అందుకు కూలీగా ఓటు ఇవ్వాలని కోరనున్నారు. మళ్లీ ఓటేస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తానని ప్రజలకు భరోసా ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేయాలని భావిస్తోంది వైకాపా. అందుకు అనుగుణంగా ప్రచార సభలు ఏర్పాటు చేస్తోంది. వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ సహా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచార సభలకు వైకాపా ప్రణాళిక రూపొందిస్తోంది. చావో రేవో దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సమరాంతర బరిలోకి దిగుతోంది వైకాపా. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఒక రకంగా పాదయాత్రతో ఆయన ప్రచారం ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్ర 134 నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. 41 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టలేదు. పాదయాత్ర పరిధిలోకి రాని నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్రస్తుతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్. పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న స్థానాలపైన దృష్టి పెట్టనున్నారు. తొలుత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నా తక్కువ సమయం ఉన్నందున హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక బహిరంగ సభ చొప్పున నిర్వహించనున్నారు. వాయువేగంతో రాష్ట్రం మొత్తం చుట్టేనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9:30 నుండి 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సభలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ కేంద్రంలో ప్రచార సభలో పాల్గొననున్నారు. అదే రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడలో రెండో సభలో పాల్గొననున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే 3వ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ నెల 18 సోమవారం రోజు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లులో, అనంతపురం జిల్లా రాయదుర్గంలో, కడప జిల్లా కృష్ణా జిల్లా అవనిగడ్డలో, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు.
ప్రచారం కోసం ఏ రోజుకారోజు హైదరాబాద్ నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతం సమీప విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి సుడిగాలి పర్యటన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకల్లా ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలిసిందే. 26 రోజుల్లో కలిపి 40 నియోజకవర్గాలు పర్యటించనున్నారని సమాచారం. మిగిలిన చోట్ల విజయమ్మ, షర్మిల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ముగ్గురు ప్రచారం ముగిసేలోపే 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ రూపొందుతోంది. ఈ మొత్తం కార్యక్రమాల్లో మేనిఫెస్టోలోని అంశాలపై విస్తృతంగా ప్రచారం చేసేలా దృష్టి సారించనున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబం పేరిట ప్రత్యేక ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం కార్యకర్తలకు చేరవేస్తున్నారు. ఆసక్తి కలిగించేలా వీడియోలు, ఫోటోల రూపంలో ప్రకటనలు రూపొందించి సామాజిక మాధ్యమాలు, ప్రచార సాధనాల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లనున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాకు దీటుగా మరో ప్రధాన పార్టీ జనసేన సైతం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన శంఖారావం సభ ద్వారా ప్రజాకర్షక పథకాలతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సరిగ్గా నెల రోజులు గడువుతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం వల్ల ఉన్న కొద్ది సమయంలోనే ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోను తీసుకువెళ్లేందుకు ప్రచార వ్యూహం సిద్ధం చేస్తున్నారు జనసేనాని. రెండు 2014లోనే పార్టీ ఏర్పాటైన ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన పాల్గొనలేదు. ఈ సార్వత్రిక ఎన్నికలతోనే ఆ పార్టీ తొలిసారిగా ఓట్ల బరిలో దిగుతోంది. వామపక్షాలతో పాటు జాతీయ పార్టీ బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు జనసేనాని. ఓవైపు పొత్తులు, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుగుతుండగానే ప్రచారం జోరు పెంచేందుకు జనసేన సన్నద్దమవుతోంది. ఇప్పటికే గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో యుద్ధ శంఖారావం పూరించిన పవన్ కళ్యాణ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ప్రజాకర్షక పథకాలు ప్రజల ముందు పెట్టి ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. నేను రైతు కష్టం చేసిన వాడిని, మట్టిలో నుంచి పరిమళాన్ని పండించేవాడు రైతు, పరిమళాన్ని మట్టిలో ఉన్న కస్తూరిని పైకి తీసేవాడు రైతు, తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్నా పరిహారం లేకపోతా ఉంటే 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలో తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే తొలి విడత జాబితా ద్వారా 32 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ బీఎస్పీతో పొత్తుల చర్చలు కొలిక్కి వస్తే వారికి 3 సీట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వామపక్షాలకు సైతం సీట్లు సర్దుబాటు చేసి ప్రచార పర్వానికి తెరతీయాలని జనసేనాని భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా అక్కడి నుంచే ప్రారంభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం.
రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారం జోరందుకునే అవకాశం ఉంది. సమయం తక్కువగా ఉండటం వల్ల ఒక ప్రణాళిక ప్రకారం ప్రచారం చేయాలనే యోచనలో జనసేన శ్రేణులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకే రోజు 3-4 ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలకు తోడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా కూడా తమ వాదనలతో ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నాయి. ఉనికి చాటుకునేందుకు తమ వంతు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం నినాదంతో ఈసారైనా రాష్ట్రంలో ఖాతా తెరవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే నెరవేర్చిన అరకొర హామీలనే ప్రచారం చేసుకోవాలని భాజపా భావిస్తోంది. రాష్ట్ర విభజన ద్వారా కోల్పోయిన ప్రజాదరణలో కొంతైనా ప్రత్యేక హోదా హామీ ద్వారా తిరిగి తెచ్చుకోవాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తిరుపతి సభలో తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూనే ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న విషయాన్ని కూడా జోరుగా ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. వాస్తవానికి ఇప్పటికే ఈ పార్టీలో భవిష్యత్తు లేదు అనుకున్న సీనియర్లు చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. అందుకే ఉన్న కొద్ది మందితో ఈసారైనా తమ పార్టీ తరపున ప్రజా ప్రతినిధులు చట్టసభల్లోకి వెళ్లేలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా భరోసా యాత్ర దిగ్విజయంగా జరిగింది. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మాకెంతో బలాన్ని చేకూర్చింది, నైతిక ధైర్యాన్ని ఇచ్చింది. మరి అభ్యర్థుల జాబితా పూర్తయిన వెంటనే ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల్లో జరిగేటువంటి ప్రచారం జరుగుతూ రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు ప్రచారానికి, ఇంకా పెద్దలు కూడా వస్తారు. మేము కూడా ఉన్నటువంటి సీనియర్లందరితో కూడా కలిపి ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మా ప్రచారం జరిగేటువంటి విధంగా తయారవుతాం. భాజపా విషయానికొస్తే గత ఎన్నికల్లో తెదేపాతో పొత్తుతో 2 ఎంపీ 4 అసెంబ్లీ సీట్లు సాధించినా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు వారిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా ముద్ర వేయించుకున్న కమలం పార్టీ కేంద్రం నెరవేర్చిన హామీలనే అస్త్రాలుగా భావిస్తూ ఒంటరి పోరుకు సిద్ధమైంది. మోదీ సర్కార్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, రాష్ట్రంలో తమపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే 2 సార్లు ఏపీకి వచ్చారు. గుంటూరు సభలో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. విశాఖ సభలో మాత్రం భాజపా అభివృద్ధి ఎజెండా గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న కమలదళం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహంలో కూడా భారతీయ జనతా పార్టీ పలు బహిరంగ సభలను మేము ఆల్రెడీ ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. భారత ప్రధానమంత్రి నేరుగా ఎన్నికలకు ముందే రాష్ట్రంలో 2 సార్లు పర్యటించడం జరిగింది. మా బీజేపీ జాతీయ అధ్యక్షులు 2 సార్లు పర్యటించడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా మేము దాదాపు ఉత్తరాంధ్రలో ఒక ఎన్నికల బహిరంగ సభ, అదేవిధంగా ఈరోజు విజయవాడ కేంద్రంగా, గుంటూరు కేంద్రంగా ఒక ఎన్నికల బహిరంగ సభ, రాయలసీమ కేంద్రంగా ఒక ఎన్నికల బహిరంగ సభ ప్రధానమంత్రి పాల్గొనేటువంటి యొక్క సంబంధించి టెంటేటివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈయనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ఏదైతే కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఒక జాబితా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అనేక మంది కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక ఎన్నికల బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు కలిగిన లబ్ధిని కరపత్రాల రూపంలో ఇంటింటికి చేరవేయనున్నారు భాజపా నేతలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రచారం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను రప్పించి రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయాన్ని వారితో చెప్పించాలని భావిస్తున్నారు.
అభివృద్ధి సంక్షేమం జోడుగుర్రాలుగా పరిగెత్తాలంటే తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే లక్ష్యం కోసం మిషన్ 150+ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వానికి సరికొత్త ప్రణాళిక అంటూ గెలుపు ధీమాతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాయకుడు ఆదర్శభావంతో ప్రజలకు అందుబాటులో ఉండాలనే సిద్ధాంతమే నేటి మిషన్ 150+ మూల సూత్రమని తెలుగుదేశం నేతలంటున్నారు. ప్రతి గడపానికే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే. పెద్ద కొడుకు కోసం పింఛన్దారులు. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. పెద్దన్న వచ్చాడని మహిళలు, యువత, అన్నదాతలు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నంబర్ 1 సారథి వచ్చాడని డ్రైవర్లు. మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. ఇలా అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు. 150+ ఎట్ చంద్రకాంతి నినాదంతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వానికి సరికొత్త ప్రణాళిక అంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. మద్దతు పలికింది. నవ్యాంధ్ర చరిత్రకు సరికొత్త అధ్యాయం మొదలు కానుందనే ప్రచారం పర్వంతో సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తెదేపా విజయభేరి మోగించేలా కార్యాచరణ రూపొందించారు చంద్రబాబు. 2019 ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల సందర్భంగానే విజయస్వరాన్ని వినిపించారు. కుల మతాలకతీతంగా పరిపాలన అందిస్తున్నామనే నమ్మకం ఆయనది. ఆ విశ్వాసంతోనే సార్వత్రిక ఎన్నికలకు మిషన్ 150+ తో నాంది పలికారు. మొదటి విడతగా 126 పేర్లు లీక్ చేస్తున్నాను. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 150కి పైగా సీట్లు కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఆ దిశగా నిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్ల వరకు మిషన్ 150+ ఆవశ్యకత వివరించారు. 20 ఏళ్లలో చూడని అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిందన్న విషయాన్ని అందరికీ వివరించాలని, విభజన సమస్యలు పరిష్కరించుకుంటూనే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి మిషన్ 150+ కు అనుగుణంగానే పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధాన ఎజెండాగా 5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధించిందో అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 54 లక్షల మందికి పింఛన్ల రూపేణా 2000 చొప్పున ఏడాదికి 13,340 కోట్లు పంపిణీ చేస్తుండడం, పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 80,000 కోట్లతో చేపట్టిన 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు, చంద్రన్న బీమా బడ్జెట్ 2.5 రెట్లు పెంపు వంటి అంశాలన్నీ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ రోజు నా పాదయాత్రలో చెప్పాను. నేను చెప్పింది మీరు ఒకసారి చూస్తే మీ పిల్లలు కూడా సరిగా చూసుకోవడం లేదు. మీ కష్టాలు నాకు అర్థమైనాయి. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలుగా చేసి 10 రెట్లు పెంచాం. వృద్ధులందరికీ, తల్లులకు, తండ్రులకు ఒక పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పెద్దన్నగా ఆడపడుచులకు భరోసానిస్తున్న చంద్రబాబు ప్రతిష్టాత్మక పసుపు కుంకుమ కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలకు తొలి దశలో 8,604 కోట్లు, రెండో దశలో 9,341 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ రోజు 1 కోటి మంది చెల్లెమ్మలున్నారు. నేను వారి కోసం పసుపు కుంకుమ పెట్టాను. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే 2 విడతలుగా ఒక్కొక్కరికి
10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ ఇచ్చిన ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. దీనికి లిమిటేషన్ లేదు, ఒకసారి కాదు. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అన్నిసార్లు మా చెల్లెమ్మలకి ఆశీర్వాదాలు పసుపు కుంకుమ ద్వారా పంపిస్తాను. నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్యగా నేను మిగిలిపోతానని మరొకసారి తెలియజేస్తున్నా. రైతులకు 1,50,000 రూపాయల మేర రుణమాఫీతో పాటు అన్నదాత సుఖీభవ కింద ఏటా చిన్న సన్నకారు రైతులకు 15,000, పెద్ద రైతులకు 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు, ముఖ్యమంత్రి యువనేస్తం, బడికొస్తా తదితర పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదన్నారు. మీకు సాధ్యం కాదు కానీ నాకు సాధ్యం అవుతుంది. నాకు పరిపాలన తెలిసిన వ్యక్తిని సంపాదిస్తా, మా రైతులకు ఇస్తానని 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అన్నదాత సుఖీభవ కేంద్రం 6,000 ఇస్తే 2 హెక్టార్లుంటే 9,000 ఇచ్చాను. 2 హెక్టార్లు పైనుంటే ఇవ్వనంటే కాదు నేను ఇస్తానని 10,000 రూపాయలు ఇచ్చాను. తమ్ముళ్ళు ఎవరు గొప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ఎన్నికల్లో 150 పైచిలుకు స్థానాలు సాధ్యమన్నది తెలుగుదేశం పార్టీ ధీమా. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.